హాయ్ అండి. ఈరోజు కరివేపాకు ఎక్కువ తెచ్చారు. ఇది ఎక్కువ ఉన్నా కూడాను పాడైపోద్దని కరివేపాకు పచ్చడి అయితే చేస్తున్నాను. ఇది అన్నంలోకి బాగుంటుంది. టిఫిన్స్ కూడా నా చట్నీ ఏమి లేదనుకోండి, అప్పుడు ఈ కరివేపాకు పచ్చడి వేసుకుని తిన్నా కూడా బాగుంటుంది. ఇది చాలామందికి తెలుసు కరివేపాకు పచ్చడి ఎలా చేస్తారనేది. కానీ నేను చేసే పద్ధతి మాత్రం వేరేగా ఉంటుంది. ముందు ఎండుమిరపకాయలు వేయించాను. అందులోని జీలకర్ర, ధనియాలు, మెంతులు కొంచెం వేసి బాగా ఆయిల్ అనేది ఏమీ లేకుండా డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత కరివేపాకు కూడా శుభ్రం కడిగేసి పెట్టుకున్నాను కదా, ఈ కరివేపాకు కూడా కొంచెం వేయించేస్తున్నాను. ఇలా వేయించేసిన తర్వాత దీన్ని మనం మొత్తం అంతా కలిపి చింతపండు, ఎల్లుల్లిపాయలు, వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేసి ఇందులోని ఒక 2 స్పూన్ల నువ్వులు కూడా వేసుకోండి, రుచి బాగుంటుంది. ఇప్పుడు ఇవంతా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసినా కూడా పర్వాలేదు, ఎందుకంటే ఆయిల్లోని ఇంకా మనం ఫ్రై చేస్తాం కాబట్టి వాటర్ ఉన్నా కూడా పర్వాలేదు. ఈ పచ్చడి ఒక 15 రోజులైతే నిల్వ ఉంటుందండి, దానికన్నా ఎక్కువ రోజులైతే ఉండదు. ఇప్పుడు పేస్ట్ చేస్తాను కదా, ఇందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ వేసి తాలింపు చేసుకోవాలి. ఈ తాలింపులోని వేయించుకున్న మిక్స్ చేసిన ముద్ద ఉంది కదా, ఆ ముద్ద వేసుకొని ఇందులోని ఉప్పు వేయలేదు కదా, ఉప్పు, కొంచెం కారం తగ్గితే కారం, పసుపు కూడా రంగుకి అయితే చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం కారం కూడా వేశాను. ఆ తర్వాత ఇవన్నీ వేసి ఆయిల్ కొంచెం పైకి తేలినంత వరకు ఫ్రై చేసుకోండి. పాడవదు, అస్సలు పాడవదు, ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుని 15 రోజుల వరకు తింటే చాలా బాగుంటుంది. మరి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. బాయ్ బాయ్. కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది.